ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము. నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం నన్ను ఎంతో ధైర్యపరుస్తుంది. ప్రతిరోజు నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో ఒక కలవరము, కష్టము, ఆపద మనము ఎదుర్కొనవలసి వస్తుంది. అయితే మన ప్రియమైన పరలోకపు తండ్రి ఇచ్చే వాగ్దానము, నా కుమారుడా, నా కుమార్తె, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీతోనే ఉంటాను. నీ కష్టాల్లో, అలజడిలో కలవరపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని వెన్నుతట్టి బలపరుస్తున్నాడు. అయితే మనము ఎప్పుడు ధైర్యంగా ఉండగలము? దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు. అవునా? ఆయనను మన హృదయంలో చేర్చుకొని మన రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించి ఆయన చేయి పట్టుకున్నప్పుడు ఈ చీకటి అంధకార లోకంలో మన అడుగులు తడబడకుండా ఆయన మనల్ని నడిపిస్తాడు. అప్పుడు అన్ని వేళలో, అన్ని పరిస్థితుల్లో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగలము. ఈ వాగ్దానము విశ్వాసంతో పొందుకుందాం. రండి కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థనలో ఏకీపించిన ప్రతి ఒక్కరికి మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. విడువను, ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని అయ్యా మీరు సెలవిస్తుండగా, ఈ దినమందు ప్రభా, కలవరంలో, కష్టంలో, దుఃఖంలో, ఆపదలో ప్రభా, ఎటువంటి సమస్యల్లో ప్రభా ఈ బిడ్డలు మోకరించి ప్రార్థిస్తున్నారో, హృదయాలు కుమరిస్తున్నారో, మొరపెడుతున్నారో ప్రభా, ఆలకించమని వేడుకొంచున్నాం. ఆదరించమని ప్రభా, ధైర్యము కలిగి ఈ బిడ్డలు జీవించుటకు ప్రభా, అన్ని పరిస్థితుల్లో మీ చేయి పట్టుకొని మిమ్మల్ని వెంబడించి గొప్ప విజయం పొందుటకయ్యా కృప మీరు దయచేయమని వేడుకొంచు. దినమంతటి కావాల్సిన కృప, కాపుదల, భద్రత ప్రార్థనలు ఏకీమించిన వారందరికీ, వారి కుటుంబంలోకి మీరు అనుగ్రహించమని మీకే మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.